వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. సో ఈ రోజు పక్కన ఉన్నాడు మా మేనత్త కొడుకు మధు. హాయ్ మధు. హే ఆయసు. యా మధు, ఇంటి ముందు ఉన్నా కదా, ఇది హోమ్ టూర్ అని మీరు అనుకోవద్దు, ఎప్పుడు హోమ్ టూరే కదా. మనం డిఫరెంట్ గా ఫుడ్ టూర్ చేద్దాం. ఫుడ్ టూరా అడగొచ్చు. ఎస్, మధు మన కోసం ఏమేం వంట చేశాడో మీకు చూపిస్తాను. ఏంటబ్బా వంట చేయటం కూడా బిల్డప్ చేసి ఒక వ్లాగ్ గా మన కోసం కాదు, సీనన్న కోసం చేశా, నీ కోసం ఏం చేయలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ మొహం, వీడు ఫస్ట్ లోనే డ్యామేజ్ చేస్తాడు. ఫోన్ ఎంత డ్యామేజ్ చేస్తాడో. వీడితో వ్లాగ్ చేయడం నా చూపుతో నేనే కొట్టుకున్నట్టు. నేను ఏం చేద్దాం, చేయాల్సి తప్పట్లేదు. సో ఎస్, మన కోసం ఒకరు ఫుడ్ చేసేదాన్ని ఏంటి పెద్ద వ్లాగ్ అని మీరు అనుకోవచ్చు. చూసిన తర్వాత మనం ఫుడ్ చెయ్యం కాబట్టి చేసే వాళ్ళని చూస్తే అది వ్లాగే వేయాలనిపిస్తుంది. నీ అంకమ్మ, వీడితో నేను వ్లాగ్ చేసినట్టే. సో పదండి, ఒక్కటి కూడా చెప్పనివ్వరా నువ్వా, పదండి. సో ఎస్, సో మధు వాళ్ళ ఇంటి ముందు ఉన్నాము. సో వెరీ బ్యూటిఫుల్ గార్డెన్ మధు హ్యాస్. ఓ ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ నెట్ వేసున్నాడు ప్రతి దానికి. జింకలు వచ్చి తింటాయంట. నేను నైట్ కూడా ఒక జింక వచ్చిందని చెప్తున్నాడు బుద్ధ. సో ఇవన్నీ లైట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బాగుంటుంది, అది ఒక గిఫ్ట్ ఇచ్చారు. వెరీ క్యూట్. ఈ పెద్ద అవును కూడా చూపి అండి. సో యాక్చువల్లీ ఇట్లా చిన్న చిన్నవి చాలా పెట్టున్నాడు. నాకు ఈ బుద్ధ చూసిన తర్వాత ఇక్కడ ఒక బుద్ధ ఉన్నాడు. యాక్చువల్లీ నాకు ఈ బుద్ధ చాలా ఇష్టం, బాగుంటాడు. చూడండి ఇక్కడ చూడు, వావ్, వెరీ బిగ్ బుద్ధ. బచ్చలాకరా అది? అవును, బచ్చలాకు. అది కనకాంబరం చెట్టు, ఇదే చిన్నది కుండలో. వా, అరిటాక్ చెట్టు కూడా ఉంది. యాక్చువల్లీ నాకు తెలుసా, ఉదురు ముందున్న పువ్వు అయితే ఫేక్ అయి ఉంటుంది. కరెక్టా? కింద ఉంది చూడు, సోలారా. ఇక్కడ ఏమన్నా యాక్చువల్లీ ఫుడ్ టూర్ అని చెప్పాం కదా, బట్ మనకి ఫుడ్ కి కావాల్సింది ఏంటి? కూరగాయలు, ఆకుకూరలు. సో అవన్నీ కూడా మధు ఇంట్లోనే కష్టాజితంతో పెంచుతున్నాడు. అవును, బియ్యం కూడా వేస్తున్నాడు, వరి రాలేదు. కరెక్టా? మనం న్యూ జెర్సీలో ఉన్నాము. సగం రోజులు ఎండ ఉంటుంది, చలి ఉంటుంది, 3 నెలలే ఎండ ఉంటుంది. యాక్చువల్లీ మధు ఎక్కడ ఉన్నాడని చెప్పలేదు, న్యూ జెర్సీలో ఉన్నాడు. యాక్చువల్లీ వాడు అడ్రస్ పెద్దవాడికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పొద్దు అనుకున్నా, వాడే చెప్పేసిండు వాడు మొహం. అందుకని పదండి. సో వీడి గార్డెన్ చూసి తర్వాత మన కోసం మధు ఏమేం చేశాడో అది చూద్దాము. నేను చెప్తూ ఉంటే తల ఊపుతూ ఉన్న మన కెమెరా మ్యాన్ వచ్చి మధు చెల్లెలు లక్ష్మి. హాయ్ లక్ష్మి. సో ఈమె కూడా మా మేనత్త కూతురే. అఫ్ కోర్స్ ఈడు మేనత్త కొడుకు అయినప్పుడు ఈడు చెల్లెలు మేనత్త కూతురే. ప్రస్తుతం కెమెరా మ్యాన్గా వాడుతున్నాం. రేపు లక్ష్మి వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. సో అప్పుడు అక్కడికి వెళ్ళి లక్ష్మి వాళ్ళ ఇల్లు తనేం చించిందో అప్పుడు చూద్దాం. ప్లీజ్ మధు, మీ గార్డెన్ మా కోసం. ఓకే, ఇవి కూడా లైక్ ఇవి యాక్చువల్లీ స్ప్రింగ్ అండ్ ఫాల్ లో వచ్చే ఫ్లవర్స్. ఇది జాన్ చెట్టు. ఓ, జాంకాయ చెట్టు. ఈ చెట్టు చూడగానే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. ఇదేంద్రా జామకాయ చెట్టు? ఇది ఓ పువ్వులు. ఇక్కడ రా, దగ్గరికి రా. ఇది జాంకాయ. ఏమన్నా జాంకాయ వచ్చిందా? ఇప్పుడు దాకా రాలేదు. యాక్చువల్లీ స్మెల్, జాంకాయ స్మెల్లే రాలేదు. జాన్ చెట్టు. ఇది వచ్చి కస్తూరి పూలు. ఇది యాక్చువల్లీ తెలుసు, కస్తూరి పూలు చెన్నైలో మా ఇంట్లో కూడా ఉంది. మా అమ్మ రోజు పూలు తెంపి దేవుడికి ఇచ్చేది. మధు యాక్చువల్లీ ఇక్కడ చాలా ఫేమస్. ఏరియా మొత్తం మధుకి ఫ్రెండ్సే. సో అందుకే అవును, ఇర్రిలవెంట్ ఆఫ్ ఏజ్. ఎంత ఏజ్ ఉన్నా వాడికి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకనేది కాసేపట్లో మీకు తెలుస్తుంది. ఇది ఇండియన్ తమలపాకు చెట్టు అండ్ ఇది లెమన్ చెట్టు. చిన్న కుండీలో వేసా లెమన్ ది. నాకు తమలపాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇది చెట్టు కాయాలని వేయలేదు, పర్పస్ వేసింది వచ్చి స్మెల్ కోసం. మనం వింటర్ లో ఇంట్లో పెట్టుకుంటాం. మీరు నమ్మరేమో ఇది తమలపాకు అని, మీకోసం ప్రూవ్ చేయడానికి నేను తినబోతున్నా. అది కావాలని తీసుకొని తినేస్తే పోతుంది, ప్రూవ్ చేయాలి. సబ్స్క్రైబర్స్ కోసం ఎంతైనా రిస్క్ తీసుకుంటాను నేను. వావ్, ఇది నాకన్నా పొడుగు పెరిగింది. నువ్వు కూడా ఇది మల్లెపూల చెట్టు, మొగ్గలు ఉన్నాయి చూడండి. మళ్ళీ గుండు మల్లీలు బాగా వస్తాయి స్మెల్. ఇది చన్నజాదుల చెట్టు. మీకోసం ప్రూవ్ చేయడానికి ఒక పువ్వు తెంపి. అంటే అది మీరు తీసింది చన్నజాదులు అండి, మల్లెపూలు కాదు. చన్నజాదులకి మల్లెపూలకి తేడా తెలియలేదు మీకు, అంత అమాయకురాలు నేను. ఇది మల్లెపూలు అండి, గుండు మల్లీలు ఉన్నాయి చూడండి. ఇవి చన్నజాదులు. గుండు అని ఎందుకురా ఊరికే, అంటే మీరు గుండుగా ఉన్నారు కదా అందుకని. ఇలాంటి బాడీ షేమింగ్ చేసే వాళ్ళని గురించి మీరు ఏమేమి అనాలనుకుంటారు కమెంట్లో అసహ్యంగా వీడిని తిట్టి పెట్టొచ్చు. మీకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా.
సో ఇది కరేపాకు చెట్టు. నువ్వు కూడా బీర్ పోసినవా? నేను బీరు పోయలేదు, శ్రీత పోసినట్టు. వోడ్కా పోసినవా? నేను తాగేది కొద్దిగా దానికి కూడా పోస్తానండి మంచి నీళ్ళు. కరేపాకు చెట్టు చాలా ఉండేనా? 2 చెట్లు ఉన్నాయి. నా కళ్ళు పెట్టినా కదా. ఇది మళ్ళీ అరిటాకు చెట్టు. ఇది పెద్దగా పెరగదు ఈ అరిటాకు చెట్టు. ఇవి ఎందుకట్లా అంటే ఇవి ఇట్లానే ఉంటాయి, పెద్దగా ఆకులు రావు. ఇవి నార్మల్ గా వాడి ఇంట్లో పెరగలేదనేదని ఎంత కవరింగ్ చేసుకుంటుండో. కాదు ఇది బనానా లీఫ్ లో 2 రకాలు ఉంటది. ఒకటి అక్కడ చూసారు కదండి బుద్ధుడు కదా, అది మన ఇండియన్ బనానా లీఫ్. అది పెద్దగా పెరుగుతుంది, ఇది పెద్దగా పెరగదు, ఆకే ఇంతే ఉంటుంది. చెట్టు కూడా పెద్దది కాదు. ఇది ఎట్లా అంటే మనం ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు దేవుడు పక్కన పెట్టుకునే దానికి మనం పెట్టుకుంటాం కదా పూజలకి అరటి చెట్లు, అట్లా పెట్టుకునే దానికి పనికి వస్తాయని. ఇంతటితో ఆగిపోలేదు. బట్ లుక్ సో ఇప్పుడే వెజ్ గార్డెన్ వస్తుంది. టమాటాలు చూడండి మంచిగా వచ్చినాయి, క్యాప్సికమ్లు భలే వచ్చినాయి కదా. టమాటోలు క్యాప్సికమ్ చూపి. మొన్న కట్ చేసి కర్రీకి వాడాను. ఇవి ఇంకా నెక్స్ట్ మళ్ళీ మా కోసం చేసిండవా క్యాప్సికమ్ కర్రీ? క్యాప్సికమ్ చేసున్నా. ఇది ఏం చెట్టు? ఈ చెట్టు కస్తూరి ఆకు కదా? కాదు, ఇది వచ్చి దీని సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అంటారు. అది ఒక ఇయర్ వస్తే ఎవ్రీ ఇయర్ వస్తుంది. అది కూడా ఎందుకంటే ఈ వెజ్జీస్ కి కొంచెం మంచిగా ఉంటదని, ఫ్లవర్స్ ఉంటే బీస్ అని వస్తాయి. వీడు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీడి చెట్టు పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. ఆ సినిమా వచ్చే చెప్పా, ఒక ఆంటీ నాకు ఇచ్చారు. ఇదే ఎండుమిరపకాయలారా? పచ్చిమిరపకాయలు. ఇవి వచ్చి పోర్చుగీస్ పచ్చిమిరపకాయలు, చాలా స్పైసీ ఉంటాయి, బుడ్డవే ఉంటాయి కానీ రెడ్ కలర్, చాలా స్పైసీ ఉంటాయి. యాక్చువల్లీ మన పచ్చడికి పొట్టోళ్ళు గెట్టోళ్ళు అని పచ్చిమిరపకాయ కూడా పొట్టిగా ఉన్నట్టుంది. ఇక్కడ చూసారంటే పచ్చిమిర్చి చూసారా ఎంత పెద్దవి వచ్చి ఉన్నాయని, బాగా పెద్ద పెద్ద పచ్చిమిర్చీలు. ఇవన్నీ ఇక్కడ గ్యాస్కో నర్సరీ అని మాకు ఇక్కడ ఒక నర్సరీ ఉంటుంది మొండ్రోలో. మనం వాళ్ళకేం ప్రమోషన్ చెయ్యట్లేదు. లేదు, అక్కడ మొక్కలు తక్కువకి దొరుకుతాయి అనేది ఆడికి పోయి తెచ్చుకుంటాం. న్యూ జెర్సీలో ఎవరైనా ఉంటే గ్యాస్కోనా? గ్యాస్కో నర్సరీ. ఆడ టమాటా పచ్చిమిర్చీలు అవన్నీ మంచిగా. గ్యాస్కో నర్సరీ మీరు కానీ వీడియో చూస్తే మాకు ఫ్రీగా 2 మొక్కలు ఇవ్వండి, మీకు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాం మేము. చూడండి, ఇది వంకాయ చెట్టు, వంకాయ కూడా ఉంది, ఇదిగోండి. సో వంకాయ, టమాటో, పచ్చిమిర్చి, క్యాప్సికమ్. వావ్, ఆ వంకాయ వేసే ఇవాళ మీకు కర్రీ చేస్తున్నా, పాలు పోసి కూర చేస్తున్నా వంకాయ కర్రీ. ఈడు పాలు వేయని కూర ఏమీ లేదు. మష్రూమ్ ఈడు వదిలితే చికెన్ చేపల్లో కూడా పాలు వేసేటట్టు. ఇక్కడ చూడండి, సొరకాయ. ఓ ఇక్కడ చూడండి, సొరకాయ. సొరకాయ చాలా. ఇది అంటే వదిలేస్తావు కదా? అంటే ఇంకా బీరకాయ. బీరకాయ ఇదిగో ఇక్కడ 2 వచ్చి ఉన్నాయి. ఇదిగో బీరకాయ. ఈ పందిరిలో పిందులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓ ఇది కూడా నువ్వు నేల మీద వేయలేదు మధు, అన్ని ఇక్కడే కింద వేస్తుండవు. నాకు నేలకు తవ్వి నేను వేయలేను, అంత కుండీలోనే వేసా. యాక్చువల్లీ వెరీ నైస్. కుండి పందిరి భలే కట్టినావు మధు, చాలా చాలా బాగుంది. బట్ నేను సిటీలో బోర్న్ అండ్ బ్రాట్ అప్ అండి. జస్ట్ మెన్షన్, అది ఎవరు అడగలేదే. అది చెప్తున్నాను. మేమందరం వచ్చి ఒకే దిక్క పుట్టి ఒకే దిక్క పెరిగాం. సో వి ఆల్ ఆర్ ఫ్రమ్ చెన్నై. సో నేను మధు ప్రిటీ మచ్ న్యూ ఫర్ us. లైక్ ఐ మీన్ మేమేమి ఇవన్నీ ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి చేసింది అవి లేదు కానీ, బట్ మా పేరెంట్స్ ఇంట్లో కొద్దిగా అలా చేస్తుంటారు. వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్. మీ అమ్మ మమ్మల్ని తిట్టేదంట, అబ్బా వీళ్ళ అమ్మ చేసిందంట, అంత సీన్ లేదండి. చెట్లు మీ అమ్మ కూడా చెట్లు, మా అమ్మ చెట్లు వేసేది ఇంటి పైన, కానీ అవన్నీ మాకు ఎవరికి అలవాటు రాలేదు. వీళ్ళమ్మ మమ్మల్ని తిట్టడానికే సరిపోద్ది. మా అమ్మ కూడా చెట్లు వేస్తుంటది. మా అమ్మనే ఇన్స్పిరేషన్ ఇవి చెట్లు వేసేదానికి. సో కొడుకుని బాగానే పెంచిన కూతుర్ని తప్ప. అమెరికన్ సంపంగి పూలు అంటారు, ఇవి నేలలోనే వేస్తాము. ఇవి కూడా ఇక్కడ మంచిగా ఉంటున్నాయి. ఇక్కడ ఒక 2 చెట్లు కింద వేసానండి. ఐ ఎక్స్పెక్ట్ లైక్ ఐ మీన్ వీటిలో నుంచి ఎక్కువ కాయలు రావాలి, వస్తే మీకు అందరికి నేను గిఫ్ట్ చేస్తా. వాళ్ళందరికి చూసేవాళ్ళు ఎవరనే నాకు తెలియదు. ఈయన వాళ్ళు అంటే మా నైబర్హుడ్ వాళ్ళకి గిఫ్ట్ చేస్తానండి. ఆల్రెడీ వంకాయలు గిఫ్ట్ చేస్తున్నాను, టమాటాలు గిఫ్ట్ చేస్తున్నాను. వీడు మాటలు సగం నమ్మొద్దండి. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి చూడండి. ఇంకా మన లోపలికి వెళ్దామండి, నాకు ఆకలి వేస్తూ ఉందండి. మన లోపలికి వెళ్ళి లోపల మన కోసం ఏమేం చేశాడో అది చూద్దాం. సో ఎస్, వచ్చేసాం, అసలు రంగానికి వచ్చేసాం. చెప్పాను కదా వీడిలో స్పెషాలిటీ ఏందని. వీడు నన్ను ఇంత ఎగతాలు చేస్తానని, ఇంత తిట్టినా నేను సిగ్గు లేకుండా వీడితో ఎందుకు కంటిన్యూ చేస్తున్న రిలేషన్షిప్ అంటే నా వెనకాల హైడ్ అయ్యి ఉన్న ట్రెజర్. పదండి మీకు చూపిస్తాను. యు నో వాట్, మేము ఇప్పుడే కౌంట్ చేసాం, 46 ఐటాలు వాడు చేశాడు మా కోసం కాదు, మా ఆయన కోసం. మళ్ళీ చెప్తున్నా, మాకంటే వీడు మళ్ళీ అదే అంటాడు. వీళ్ళ ఆయన కోసం, వీళ్ళ ఇన్లాస్ కోసం, ఈమె కోసం కానే మా అత్తగారు మా మామగారు, మరి వాళ్ళు అడగొచ్చు. వాళ్ళు న్యూయార్క్ తిరిగి చూడడానికి వెళ్ళారు, ఇప్పుడు వస్తారు. సో నాకు అది ఇంపార్టెంట్ కాదు, నాకు ఫుడ్ ఇంపార్టెంట్ అని ఇక్కడ ఉండిపోయాను.
46 ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వాడే చేసింది. కొన్ని స్నాక్స్ ఇవన్నీ కూడా చూస్తారు, సేవరీస్ ఏది అంగట్లో లేదు కదా మధు? లేదు, అన్ని నేను చేసినవే, అన్ని వాడే. కొద్దివి హోమ్ గ్రోన్ వెజిటబుల్స్ తోనే చేసినవి కూడా. యాక్చువల్లీ టమాటోస్ అయితే నేను కొనలేదు, టమాటోస్ పచ్చిమిర్చి అంతా నా గార్డెన్ చూసారు కదా ఇప్పుడే గార్డెన్ లో. తోటకూర ప్లస్ ఎవరు హెల్ప్ కూడా కాదు, వాడు ఒక్కడ ఎవరైనా హెల్ప్ చేసిండ్రా, చెల్లెలు ఏమైనా కట్ చేయడాలు, ఏమి చేయలేదు. సో ఎవ్రీథింగ్ వాడే చేసేసాడు. సో చూద్దాం పదండి. మధు ఏంద్రా ఇవన్నీ చెప్పు, ఒక్కొక్కటి చెప్పు మధు. ఇది చూసారా నట్స్ నేను ఫ్రై చేశాను. ఇది అబద్ధం, ఇది కాస్కో దేవు కోసం నా ఫ్రై చేసి పెట్టాను. అబద్ధం, ఇది యాక్చువల్లీ కాస్కోలో కొన్నదానే? లేదండి, ఓల్డ్ ఫుడ్స్ లో కొన్నది. అదేలే, ఎక్కడో ఒక ఇది ఒక్కటే అంగట్లో కొన్న మెటీరియల్. సో చెప్పు మధు, ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ తీసి. ఫస్ట్ ఐటమ్ వచ్చి వంకాయ దోసకాయ పచ్చడి. చూడండి ఇక్కడ వంకాయ దోసకాయ పచ్చడి. రోల్ ఉంది నా కాడ, రోట్లో రుబ్బిన పచ్చడి. దోసకాయ ముక్కలు కనిపిస్తుంది, అందుకే రోట్లో రుబ్బింది. స్మెల్. ఇది వచ్చి మామిడికాయ పచ్చడి, మామిడికాయ ముక్కల పచ్చడి. ఇది కూడా రోట్లో దంచింది. యాక్చువల్లీ ఎవరో ఇచ్చిన మామిడికాయ. అవును, మామిడికాయ ఒకరు ఫ్లోరిడాలో నుంచి వస్తే వాళ్ళు 2 మామిడికాయలు తెచ్చిచ్చారు. అది సెరేలే సిన్సినాటీలో నుంచి మా మేనమామ కూతురు వస్తుంది కదా, మా వదిన వస్తుంది కదా. ఇది గోంగూర పచ్చడి. ఇది మా ఆంటీ వాళ్ళ గార్డెన్ లో, నేను వేయలేదు గోంగూర, వాళ్ళ గార్డెన్ లో పెరిగినాయి అని కొంచెం తెచ్చిచ్చారు. యాక్చువల్లీ గోంగూరలో నూనె లేదు, ఎందుకు అంటే నాకు గోంగూర ఇష్టము, నేను తింటాను, అందుకని ఆయిల్ వేయకుండా. మధు చాలా హెల్దీగాను తింటాడు, హెల్దీగాను కుక్ చేస్తాడు. నేను వాడేదో 1 or 2 months పెట్టుకొని తింటాడు. నేను 1 or 2 months బ్రెడ్ లో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆఫీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు పెట్టుకొని తింటుంటా. అండ్ ఇది వచ్చి వంకాయ పచ్చడి అండి. వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి చట్నీ. ఇది నెక్స్ట్ ఇది వచ్చి చేమగడ్డ పులుసు. ఇది మా వైపు చేస్తారు, యాక్చువల్లీ మన వైపు బాగా చేస్తారు, మన అమ్మోళ్ళు చేస్తారు, సంగటికి వాటికి చేస్తారు చేమగడ్డ పులుసు. ఇది వచ్చి ముద్దపప్పు. ముద్దపప్పు ఎందుకు చేశానని మీరు అడగచ్చు. ముద్దపప్పు ఎందుకు చేశానంటే గుమ్మడికాయ పులుసు ఉందండి, అందుకని. గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు. ఇది యాక్చువల్లీ మన సైడే చెయ్యరు, మన సైడ్ చేయరు. మీ అత్తగారు కృష్ణా జిల్లా వాళ్ళు కదా, వాళ్ళ కోసం చేశాను. మనం చేసుకోము గుమ్మడికాయ. అన్ని స్టేట్ కవర్ చేస్తుండు, అత్తగారు వాళ్ళని ఇంప్రెస్ చేసేదానికోసం చేశా. పెళ్ళ 20 ఏళ్ళు అయిపోయింది, ఇంప్రెస్ ఏముంది, అయిపోయింది అక్కడ. ఇది వచ్చి సాంబార్ అండి, చెన్నై సాంబార్. చెన్నై సాంబారు, ముల్లంగి వంకాయ అన్ని వేసి, బెండకాయ మునక్కాయ అంతా వేసి. ఇది మసాలా వడ పులుసు అండి. ఇది మేము చెన్నైలో చేస్తారండి. అవును, తమిళియన్స్ చేస్తారు మసాలా వడ పులుసు. ఇప్పుడు మన వైపు కూడా చేస్తున్నారు. మొన్న దేవు ఫంక్షన్ కూడా మనం పెట్టాం కదా. యాక్చువల్లీ ఇది మసాలా వడ పులుసు 5 రోజులు పెట్టుకొని తినొచ్చు. సద్దన్నంలో అయితే చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. అవునా? ఇది వచ్చి క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది మీ హోమ్ గ్రోనా? మా హోమ్ గ్రోన్ క్యాప్సికమ్ తో చేసింది. ఇది వచ్చి బెండకాయ ఫ్రై అండి, బెండకాయ డీప్ ఫ్రై. యూజువలీ మా వైపు మేము బెండకాయ డీప్ ఫ్రై చెయ్యము. యశోద వాళ్ళ మామగారిని ఇంప్రెస్ చేసేదానికోసం చేసింది. మేమైతే ఆయిల్ డీప్ ఫ్రై బెండకాయ చేయము. అలా నూనెలో ముంచి ఏమి తీసినా నచ్చుతుంది, అందుకు ఆయన కోసం అని బెండకాయ వేపుడు అంకుల్ కోసం చేసినవి. ఇది వచ్చి మేతి అండి, మేతి ఫ్రై. ఇది మేతి కొంచెం పొటాటో వేసి ఫ్రై చేసాం, మేతి పొటాటో ఫ్రై. రోల్ అవ్వకూడదు, మంచు ఒక్క నేర్పించిన పొటాటో పప్పుల్స్ నేర్పించింది. పప్పుల్స్ పెట్టేసిన ఆ రోజు పప్పుల్స్ కూడా యాక్చువల్లీ ఈడదా చేసింది, పెట్టినా మంచి ఒక్క దానికి కమెంట్ కూడా చూసా మంచి ఒక్క మెసేజ్ పెట్టారు. అవును. ఇది వచ్చి బీన్స్ ఫ్రై అండి. ఇవి బీన్స్ ఫ్రై. ఇది గోరు చిక్కుడులు ఫ్రై అండి. ఇది టమాటో వేసి ఫ్రై చేశాను, గోరులు చిక్కుడు, సో దట్ లైక్ ఆ పులుపు కమ్మదనం కూడా రావాలి అని చెప్పి. బెండకాయ చింతకాయ ఇగురు అండి. ఇది మా మమ్మీ యాక్చువల్లీ చింతకాయ మా మమ్మీ వచ్చి చింతకాయ ఆకుని పౌడర్ చేసి పంపిస్తుంది. చింతపండు వేయకుండా ఇది వేసుకుంటానండి, సో దట్ లైక్ హెల్తీ కూడా. యాక్చువల్లీ ఇది హెల్తీ వర్షన్స్. చింతకాయ ఇగురు, అవును. ఈ బెండకాయ చింతకాయ ఇగురు, సో ఆయిల్ కూడా చాలా తక్కువే ఉంటుంది, దీనికి ఎక్కువ పడదు. సో అండ్ ఇది వచ్చి వంకాయ కూర అండి. ఇది అగైన్ హోమ్ గ్రోన్ వంకాయ. మన ఇంట్లో పాలేయలేదు, మసాలా వేసాను ఈసారి. ఎప్పుడు పాలేసి అన్ని పెడుతున్నాను కాబట్టి ఈసారి మసాలా వేసి హోమ్ గ్రోన్ వంకాయల్లో చేసిన కూర అండి ఇది. అండ్ ఇది వచ్చి
అరటికాయ కూర, అరటికాయ శనగపప్పు వేసి చేసిన కూర. మై ఫేవరెట్ దిస్ వన్ మష్రూమ్ పాలు పోసి చేసిన కూర. అండ్ ఇది వచ్చి కుర్మా అండి, కాలీఫ్లవర్, పొటాటో, బీన్స్, క్యారెట్ అన్నీ వేసి కుర్మా చేశానండి. ఇది సో దట్ లైక్ వీళ్ళు విక్కు దేవు వాళ్ళు చపాతీలో లేకపోతే రోల్స్ వేసుకొని తింటారని వాళ్ళ కోసం చేశాను, బట్ వాళ్ళు తినరు. యా, ఇది వచ్చి కడాయి పన్నీర్ అండి. నేను యూజువల్లీ పన్నీరు నేను ఎవరికి చెయ్యను, నేను కూడా తినను ఎక్కువ. ఇంకా ఈ పిల్లలు ఏం తినరు, ఎప్పుడు బయటికి వెళ్తుంటుంటారు. ఎక్కడ ఇంత చేసి పెట్టినా బయటికి వెళ్ళి తిని నాకు కూడా అంత పట్టుకొని వస్తారు. ఇన్ని ఐటాలు ఉన్నాయా కానీ మా పిల్లలు బయటికి వెళ్ళి బర్గర్ పిజ్జా. ఇప్పుడు ఫోన్ కూడా చేశారు ఏం కావాలని చెప్పి ఫోన్ చేశారు. సో అంత బాగా పెంచాను పిల్లల్ని. బట్ నేను స్టిల్ వాళ్ళు నా ఇక్కడికి తింటారు అని చెప్పి కడాయి పన్నీర్ చేశాను. డ్యూటీ ఆయన చేసి పెట్టడం. ఇది వచ్చి గుత్తొంకాయ కూర అండి. ఒక వంకాయ ఫాలోవర్స్ కు సబ్స్క్రైబ్. వావ్, నేను తినట్లేదు. వంకాయలో అలా స్టఫ్ చేసి ఇది చేసామండి వంకాయ కూర. అండ్ ఇది వచ్చి పుల్లకూర అండి, తోటకూర. ఇది కూడా మా సైడే ఫేమస్. అవును, ఇది కూడా వచ్చి పుల్లకూర. ఇంట్లో వంకాయ, మామిడికాయ అన్ని హోమ్ గ్రోన్ అగైన్. లైక్ దాంట్లో ఏది వచ్చి బయట కొండవి కూడా కాదు. తోటాకు తోటలో వచ్చిన తోటాకు వేసి చేసాము. మొన్న బ్లాగ్ లో చూస్తే ఒక ఆంటీ చెప్పుంటారు పుల్లగూర అనేసి. అదే పుల్లగూర ఇది ఆంటీ కూడా మా ఆంటీ వీడికి కూడా రిలేటివ్, నాకు అత్తయ్య అవుతుంది, మా నాన్న కజిన్ సిస్టర్. యాక్చువల్లీ పుల్లగూర ఆమెతో ఒక రోజు నేను కుక్ చేసి పెడతాను, అది వీడియోగా. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్. ఈ కూర ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మనం బయట ఒక 1 వీక్ పెట్టుకున్నా బాగుంటుంది యాక్చువల్లీ. మన అమ్మోళ్ళందరూ, మన అమ్మమ్మోళ్ళు వాళ్ళందరూ నల్లకారం వేసుకునేది ఈ కూర వేసుకొని 1 వీక్ పెట్టుకొని తినేవాళ్ళు. నల్లకారం కూడా వేసుకుంటారు, నల్లకారం దంచుకొని. ముత్తాతల కాడి నుంచి తీస్తాడు వదిలితే. సో మనం నెక్స్ట్ ఫుడ్ కి వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చి చిక్కుడుకాయ అండి, చిక్కుడుకాయ పెసరపప్పు వేసి ఆల్రెడీ గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసి. ఇది వేరు చిక్కుడు, ఇది పంది చిక్కుడు అంటారు మన సైడ్. సో కస్టర్డ్, ఇది వచ్చి కస్టర్డ్ బీన్స్. ఇది వేరు గోరు చిక్కుడులు. ఇది పందిరి చిక్కుడులు ఫ్రై, ఇది గోరు చిక్కుడులు కూర. గోరు చిక్కుడులు అండ్ శనగపప్పు వేసిన కూర ఇది. అండ్ ఇది వచ్చి కాలీఫ్లవర్ ఫ్రై అండి. అది కాలీఫ్లవర్ ఫ్రై, అది కాకరకాయ ఫ్రై అండి. మా ఫ్యామిలీ డిష్ అది. ఇవ్వలేదండి ఇలాంటి పుల్లకూరలు, కాకరకాయలు ఇచ్చిపోయారు ఫ్యామిలీ. అవునండి, మా ముత్తాతలు, మా ముత్తవ్వలు అంటే ఈ కొండ కాకరకాయ కూర రెసిపీ ఇవన్నీ. అది వచ్చి మా ఫ్యామిలీ డిష్ అది కాకరకాయ. తర్వాత సొరకాయ, ఇది వచ్చి సొరకాయ పాలు పోసి చేసామండి. వచ్చేసింది. ఇది కూడా హోమ్ గ్రోన్ సొరకాయ యాక్చువల్లీ. లేకుండా ఒక్క కూర అయినా చేయకుండా ఉండేవారు అన్నిట్లో. అవును, అది. ఇది వచ్చి బీరకాయ కూర అండి, బీరకాయ శనగపప్పు వేసి చేసిన కూర ఇది. ఓకే, ఇక్కడ దాకా వెజ్ కర్రీస్ అయిపోయింది. ఓన్లీ వెజ్ అండ్ మూడు కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 27 వెజిటేరియన్ డిషెస్ అండి. నిజంగా చెప్తున్నా, నేనైతే ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఏమి చేయాలని ఆలోచించడానికే నాకు గంట అయిపోతుంది మాక్సిమం. ఏదైనా ఒక వెజిటేరియన్ ఒక 3 or 4 5 కర్రీలు చేస్తాను. 27 వెజిటేరియన్ డిషెస్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఓ మై గాడ్. అండ్ మీకు ఒకటి చెప్తున్నా, ఇదేదో వాడు ఈరోజు వీడియో కోసం చేశాడని కాదు. నేను ఇది 4th టైం మా ఇంటికి వచ్చేది, 3rd 4th 5th టైం. వచ్చిన ప్రతిసారి నా టేబుల్ మొత్తం నింపుతాడు. మేము కాకపోతే నేను ఎప్పుడు ఎంచలేదు. ఒక 3 weeks బ్యాక్ మా అక్క వాళ్ళందరూ వచ్చారు, అప్పుడు మేము ఎంచాము. 32 కూరలు ఉన్నాయి. ఈసారి ఐ థాట్ ఐ షుడ్ డూ అ వీడియో బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ జస్ట్ ఇమాజిన్ ఒక్కడే ఈయన పొగట్టం నాకు అసలు. బట్ ఏం చెయ్యాలా, వీడు ఒక్కడే చేశాడు. అండ్ టేక్ మై వర్డ్, ప్రతి ఒక్క డిష్ చాలా చాలా టేస్ట్, చాలా టేస్టీగా చేసి. నేనని కాదండి, ఎవరు వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళే వంట చేసుకొని తినాలండి, లేకపోతే హోటల్లో తెచ్చి పెడుతుంది. అందుకని ఆ హోటల్లో తెచ్చి పెట్టేదానికన్నా మేమే చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసి మేము తిని అంత కూడా అంత పెడతాము. కరెక్ట్ అండి, అంతే కదా. ఇప్పుడు నాకు రానప్పుడు నేను ఏం చేయను, వచ్చిన వాళ్ళే చేస్తారు. సి ఐ గివ్ దట్ లిబర్టీ ఫర్ దెమ్ టు కుక్. అంతేగా. సో వెజిటేరియన్ ఇప్పటిదాకా చూసేసాం. నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చారంటే ఇది వచ్చి నెల్లూరు చేపల పులుసు అండి. నిన్న చేసాము. ఇవి మా వైపువి మేము పులుసు ఎక్కువ ఉండవు, బాగా పులుసుని బాగా ఎగరబెడతాం. అది యాక్చువల్లీ ముందు రోజు నైట్ చేస్తాం. యాక్చువల్లీ నిన్న నైట్ చేశాను నేను. సో దట్ లైక్ ఇవాళ మార్నింగ్ సద్దన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందని. సో అది ఏం చేసామంటే కూర అయ్యాక కింద దీంట్లో నీళ్ళు పెట్టాడు. ప్లేట్లో నీళ్ళు పెట్టి పైన పెట్టా, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా సద్ది గొబ్బు ఎండ ఎక్కువ ఉంది కదా, సద్ది వాసన రాకుండా ఉంటుంది. సద్ది గొబ్బ వేసి
దట్ ఇస్ హౌ వి స్పీక్ వాట్ యు వాంట్. పాప దీని కూడా లక్ష్మి నీదేమన్నా దీంట్లో ఒక్క ఐటమ్ పేరైనా తెలుసు, ఒక 10 ఐటమ్ పేరు తెలియదు. వీడికి చెల్లెలుగా పుట్టి వెరీ వెరీ బ్యాడ్. సో ఈ చేపల పులుసు యాక్చువల్ నెక్స్ట్ డే కి సద్దన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో అందుకని చేసాం ఇది చేపల పులుసు. పెరుగు ఇంట్లో తోడేసిన పెరిగే అండి అది. మరి చెప్పు నా డబ్బా పెరుగు. అవునండి, ఈమె డబ్బా పెరుగు తెస్తుంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, నేను ఇంట్లోదా నీళ్ళుగా చేస్తుంది అండి ఆ పెరుగు. ఈడు ఇంకొకడండి, ఎవడైనా ఏమన్నా బాగా చేస్తే ఈ నోట్ల నుంచి వాళ్ళని పొగడని కూడా పొగడడు. దట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్. వాళ్ళ ఆయన వస్తాడు, వాళ్ళ ఆయన చెప్తాడు కదండి, ఇన్ని సంవత్సరం అంత కాపురం చేసిన ఆయన చెప్తాడు, మేమైతే సరే ఓకే అవదాలు చెప్తున్నాం అనుకోవచ్చు, వాళ్ళ ఆయన వస్తే నిజం చెప్తాడు. ఇదిగో ఇది వచ్చి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అంతా వేసినట్టుండవు. అవును, జీడిపప్పు ఎంత చేస్తారు, జీడిపప్పు. నువ్వేమంటావా క్యాష్ నెట్? అవును, క్యాష్యూస్ అండి. అండ్ ఇది వచ్చి షింప్ అండి. ఇదేది వాల్మార్ట్ షింప్ ఇప్పుడు రీకాల్ చేసిండు. నేను షింప్ ఎప్పుడు కాస్కోలోనే తెస్తాను, నేను వాల్మార్ట్ ఫుడే వాడనండి. రీకాల్ చేశారు అందుకని. నేను వాల్మార్ట్ లో 1 year కి మాక్సిమం $50 స్పెండ్ చేస్తేనే ఎక్కువ. యాక్చువల్లీ నేను వాల్మార్ట్ లో ఏం తీను, నాకు కాస్కోనే యాక్చువల్లీ మీట్ ప్రమోషన్ కాదు. లేదండి, దట్ ఈస్ హౌ లైక్. ఎందుకంటే కాస్కో ఎందుకంటే నేను షింప్ ఎప్పుడు ఆడికి ట్రస్ట్. ఇట్స్ లైక్ ఇది మటన్ కర్రీ, వెరీ నైస్ మటన్. అండ్ ఇంకొకటి ఇది నేను చెప్తా, మలాయ్ ఎగ్. కరెక్ట్ అవును. యాక్చువల్లీ చాలా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా మధు ఒకసారి చేశారు, నేను ట్రై చేశాను, చాలా చాలా టేస్టీ ఉంది. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఇక్కడతో నాన్ వెజ్ అయిపోయింది. మెయిన్ ఫోకస్కి వస్తున్నాం మా కోసం. అంటే మేము వచ్చి మళ్ళీ ఇప్పుడు న్యూయార్క్ వెళ్తాము, మళ్ళీ తిరిగి సిన్సినాటీకి వెళ్తాం డ్రైవ్లోకి, తర్వాత ఈవినింగ్ టీలోకి కావాలని స్నాక్స్ కూడా చేశాడండి. ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి చుట్టాలు ఎవరికైనా ఉంటాడా నిజంగా ఫ్రెండ్స్. బట్ సీరియస్లీ మా కోసం అని మళ్ళీ స్నాక్స్ కూడా చేశారు. ఇక్కడ చూడండి చెక్కలు, చూడండి సగ్గు బియ్యం వేసి చెక్కలు. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్, ఎంత క్రిస్పీగా ఉన్నాయి అంటే సౌండ్ వినిపిస్తుందా? చాలా క్రంచీగా పల్సగా ఉన్నాయి. ఎప్పుడు తినలేదురా, మన అమ్మోళ్ళు చేస్తారు. మా అమ్మ అసలు సగం చేసినట్టే లేదు, మా అమ్మ నన్ను ఏమార్చినట్టుంది. ఇక్కడ ఇది తమిళనాడులో నాకు అసలు చాలా ఇష్టం, సీడ. ఆంధ్ర సైడ్ తక్కువ కదా, ఆంధ్ర సైడ్ తక్కువ యాక్చువల్లీ. ఆంధ్రాలో ఇది వచ్చి బెల్లం వేసిన సీడ, ఇది ఉప్పు వేసిన సీడ. ఇది నాకు చాలా ఇష్టం అని చేశాడు. అండ్ ఇవి రిబ్బన్ పకోడీ, అది కూడా తమిళనాడు సైడే. మన కూడా చేసుకుంటారు రిబ్బన్ పకోడా. అండ్ ఇది నా కోసమే చేశాడు, అంటే బొరుగులు ఉండ నా కోసం, కజ్జికాయలు మా మామగారి కోసం, తొక్కుడు లడ్డు ఎవరి కోసం రా? తొక్కుడు లడ్డు సీనన్న కోసం. తొక్కుడు లడ్డుకి బూందీ లడ్డు కూడా చేశాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది మధు? ఇది బూందీ వేస్తాము, ఇది మురుకుల్లాగా మురుకులు వేసి మురుకుల్ని పౌడర్ చేసి. మురుకులు కదండి, శనగపిండి. ఎందుకే నీకు నాకు వంట రాదు, నోరు మూసుకో. మురుకులు చేసి మురుకుల్ని రిబ్బన్ పకోడీ మురుకులు చేసి మురుకుల్ని వచ్చి గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ జల్లిడి చేసి పాకం, బెల్లం చక్కెర వేసి పాకం పట్టి ఆ పాకంలో వేసి ఉండలు చుట్టుతాము. చక్కెరే వచ్చేసింది బయటికి. ఓం పూస, ఇది ఓం పూస అట్నే ఉంది, అంటే ఒక ఇది పెద్ద బ్రేక్ చేయలేదు, ఇట్లనే ఉంది. ఇంకా ఓం పూస ఇంకా అట్లానే ఉంది, బ్రేక్ చేయలేదు. మేము వెళ్ళేటప్పుడు దారిలో బ్రేక్ చేసుకుంటాం. గులాబ్ జామున్ కూడా చేశాడు డెసర్ట్. గులాబ్ జామున్. ఇవి వచ్చి తేన్గులల్ మురుకు. తేన్కులల్ మురుకు ఇవి కూడా మీకే చేసింది. మినప్పిండితో చేస్తాము, మినప్పిండి బియ్యపిండితో. బాగుంటుంది యాక్చువల్. మినప్పిండి ఉడకబెట్టి చేస్తాము. తమిళ్ వాళ్ళది. మినప్పిండి కుక్కర్ మిక్సీలో వేసేసి చేస్తాం. ఇది చెకోడి అండ్ మిక్స్చర్ కాదు, బూందీ మిక్స్చర్. అదేరా మిక్స్చర్ అంటే అన్ని ఉంటాయి కదా, ఇది ఒట్టి బూందీ, కార బూందీ. ఇది చాలా చాలా బాగా మిక్స్చర్ చేస్తారు. యాక్చువల్లీ నాకు ఒకసారి మా ఇంట్లో రిటర్న్ గిఫ్ట్ లో కూడా వేసి ఇచ్చిన, గుర్తుందా మిక్స్చర్ చేసి. సో ఎస్, సో చూసారు కదా ఈ 47 కౌంట్ చేయనండి. నేను ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కౌంట్ చేయను, నా ప్రేమను చూపిస్తాను తప్ప. ఇవన్నీ నా ప్రేమ ప్రతిరూపం. పెడతా
ఒక పెరుగు, ఒక అన్నం, ఒక కూర, ఒక తాలింపు అయిపోయిందని. 47 items and everything. I'm sure it's going to be tasty. కొన్ని ఇప్పుడు ట్రై చేశాను, బట్ వీడి ఫుడ్ చాలాసార్లు తిన్నాను. సో నిజంగా చెప్తున్నా, మీరు కూడా మీ ఇంటికి ఇట్లా గెస్ట్ వస్తే చెయ్యొద్దు ప్లీజ్. ఇన్ని ఐటమ్ ఎవడు తినలేడు కూడా. వీడు ప్రతిసారి ఎందుకు కూలర్ బాక్స్ తెచ్చుకున్నావు కదా పట్టుకొని పోయేదానికి. మాకు మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్నం పెట్టి అన్ని పెట్టిస్తాడు, కలుపుకొని వెళ్ళేటప్పుడు తినొచ్చు. అది కూడా స్నాక్స్ అఫ్ కోర్స్ పట్టుకెళ్ళిపోతాను. సో థ్యాంక్ యూ so much Madhu. And it's not easy because every time he does this and it's totally out of love and passion. లేదండి, ఇట్లనే మా ఫ్యామిలీలోనే మేము అందరం అట్లనే ఉంటాం. మా పేరెంట్స్ అందరూ, అవును, మన అమ్మోళ్ళందరూ ఇట్లనే ఉంటారు. అందరు మేము ఫ్యామిలీలో మేమందరం లైక్ అట్లనే ఉంటాము. ఇట్స్ లైక్ ప్రాబబ్లీ వాళ్ళ ఇది మాకు కూడా వచ్చినట్టు ఉంది, బట్ యశుకి రాలేదు. నాకెందుకు రాలేదని యశుకి రాలేదు కానీ, బట్ మోస్ట్లీ దిస్ ఆర్ లైక్ ఐ మీన్ అవర్ పేరెంట్స్ లైక్ ఐ మీన్ దే యూస్ టు లైక్ ఐ మీన్ ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అంటే ఇన్ని ఐటమ్లు చేయకపోయినా పెద్ద పెద్దవి పెట్టి అందరూ కలిసి చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఒక్కొక్కరి ఇంట్లో అందరూ చేరి మా అత్తలు, పిన్నమ్మలు, పెదమ్మలు అందరూ. ఇప్పుడు ఈ రోజు మా ఇంట్లో ఇంకొకరి ఇంట్లో అట్లా రోజు వెళ్ళి మళ్ళీ అదే ఐటాలు, అరిసెలు, మురుకులు, లడ్డు, ఒకే ఐటమ్ అయినా అందరూ షేర్ చేసుకుంటారు, వర్క్ లోడ్ ఉండకూడదు అని చెప్పి. దిస్ ఆర్ లైక్ ఐ మీన్ వి ఆల్సో గ్రోన్ అప్ లైక్ ఐ మీన్ బై వాచింగ్ ఆల్ దిస్ థింగ్స్ యాక్చువల్లీ. సో ప్రాబబ్లీ అది మాకు అట్లా వచ్చినట్టు ఉంది కొద్దిగా. సో సో థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున ఇక్కడ అయిపోలేదు. రేపు పొద్దున నేను బ్రేక్ఫాస్ట్ ఏదో స్పెషల్ ఐటమ్ పెట్టాను. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాడో చూద్దాం. గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. చికెన్ పులుసు. మీ ఇంటికి వస్తే నువ్వేం చేసి పెట్టావు కదా, అందుకే. మా ఇంటికి వస్తే ఎందుకు ఏం చేసి పెట్టను, నేనే చేసుకుని తింటాను. మా ఇంటికి వచ్చిన వీడే చేస్తాడు. సో పునుగులు కానీ వీడు మైదా పిండితో చెయ్యడు, ఎందుకంటే ఈయన తొక్కలో అన్ని హెల్దీ అని చెత్తయి చేస్తాడు. సో ఏదైనా బీప్ పిండితోనా? మైసూర్ బోండా దాన్ని. వంట రూమ్ పక్కన పోయి ఉంటే తెలిసేది. చంప పగులుతుంది. వంట రూమ్ పక్క పోకుండా 20 ఏళ్ళు నేను కాపురం చేసిన. నీకు ఎప్పుడు ఏం చేసి పెట్టలేదు. అది వీడిక్కడ ఒక్కరోజే తిరిగి వెళ్ళినాక నేనే. సో ఇది చికెన్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎందుకు చికెన్? దోశ చికెన్. ఎస్, మా సైడ్ దోశ చికెన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. కానీ మా హస్బెండ్ సైడ్ వీళ్ళు దోశ చికెన్ కాంబినేషనే తెలియదు. వీళ్ళకి ఆ పల్లి చట్నీ తప్ప ఇంకేమి తెలియదు. మా ఫ్యామిలీలో వచ్చారు కాబట్టి ఇంకా మా అలవాటు కావాలి. అంత సీన్ ఆయనకి ఇంకా దోశ చికెన్ పెద్ద అలవాటు కాలేదు. ఒక్కసారి ఎప్పుడో ట్రై చేశాడు, బాగానే ఉందన్నాడు, కానీ స్టిల్ చట్నీ కావాల్సిందే. కానీ దోశ చికెన్ యాక్చువల్లీ ఇక్కడ నాటుకోడి లేదు, కానీ ఇండియాలో అయితే నాటుకోడి పులుసు చికెన్ వీళ్ళ అమ్మ బాలే చేస్తుంది నాటుకోడి పులుసు. సో నాటుకోడి పులుసు మీరు ఎలా చేస్తారు? మా అమ్మ కూడా బాగానే చేస్తారు. శామ్, సో దోశ చికెన్ కర్రీ ట్రై చేయి. నాకు తెలుసు మీకు పెద్దగా ఇష్టం ఉండదని, బట్ మా సైడ్ అది ఫేమస్ కాబట్టి ఒకసారి ట్రై చేసి రివ్యూ చెప్పు ఎలా ఉందో. ఎట్టుంది? సూపరా? మధు సూప్ బాగుండిందా? చికెన్ సూప్ సూపర్ అంట. చట్నీ పల్లి చట్నీ వాడి చేయలే, ఎవరో ఇచ్చారు. ఇది ఈ చట్నీ, ఇదేం చట్నీ మధు? అలసందల వడ. ఈయన ఇట్లా బౌల్లో చికెన్ కర్రీ పెట్టుకొని తింటున్నాడు. అట్లా తినకూడదు. దోశ ఇలా పెట్టుకొని దోశ మీద ఇట్లా చికెన్ కర్రీ పోసుకోవాలి. పోయి మధు అది కూడా చూడండి. ఇట్లా చాలా ముక్కలు వద్దులేరా పాపం. పులుసు ఇట్లా పొయ్యాల. ఆ పులుసు ఇట్లా దాని మీద పారిపోవాలి, జారిపోతుండాలా. ఇదిగోండి ఇట్లా ఇట్లా. వావ్ మధు సూపర్ రా. 10 out of 10. ఎన్ని రోజులైంది నేను దోశ చికెన్ కర్రీ తిని. మా సైడు భోగికి ఇలా తింటారు. మొన్నే తిన్నానులే. మాకు భోగికి ఇలా తింటారు. సో వి వెయిట్ ఫర్ భోగి. నిజమే, శ్రీతాంట్లో ఎంత టేస్ట్ లేదురా, సూపర్ ఉంది.
సో నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. సో మనం ఇక్కడ న్యూ జెర్సీలో బ్రేక్ఫాస్ట్కి మధు వాళ్ళ సిస్టర్ అంటే లక్ష్మి, తను కూడా మా మేనత్త కూతురే, వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. సో లక్ష్మి నన్ను ఆగమనింది ఎందుకని చూద్దాము. సో దేర్ కమ్స్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. లక్ష్మి వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను న్యూ జెర్సీకి. రా హాయ్ చెప్పి. ఏంది చేతిలో అది? ఓ వస్తున్నానని వేయట్లేదు, వీడియో చేస్తున్నానని తెలుసు దానికి, అందుకని నాకు షాల్ వేసి వెల్కమ్ చేస్తుందంట. థ్యాంక్ యూ లక్ష్మి. నాకు తెలిసి వీడియో అయిపోగానే మళ్ళీ తీసి పెట్టుకుంటుందని మర్యాదగా ఇది నాకే. సో పద బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. ఏమేం చేసిందో చూద్దాం. అఫ్కోర్స్ వాళ్ళ బ్రదర్ అంతా తను చెయ్యదు, తను కాదు ఎవడు చేయలేడు, నేనైతే అసలు చెయ్యను. సో తను బ్రేక్ఫాస్ట్ మన కోసం ఏం చేసిందో వెళ్ళి చూద్దాం పద. లెట్స్ గో సీ. మై హస్బెండ్ అండ్ మై ఇన్-లాస్ ఆర్ ఆల్రెడీ హియర్ ఎంజాయింగ్ ద బ్రేక్ఫాస్ట్. లుక్ ఎట్ దిస్. వెల్కమ్ అమ్మ అమ్మడు. లెట్స్ సీ ద బ్రేక్ఫాస్ట్ షీ మేడ్. దోశ, పూరి కర్రీ, పూరి, వడ, గారెలు, ఇడ్లీ. వావ్, టఫ్ కాంపిటీషన్. దిస్ ఇస్ వడ కర్రీ, మై ఫేవరెట్ చెన్నై స్టైల్. సాంబార్. People enjoying their break. So vada curry is one of my favorite. So every time I go to India, I actually tell my mom, make idli at home, get vada curry from outside, because illalo vada curry cheyalevu. It's a very big process. But I'm so proud of Lakshmi vada curry chesna. So idu etla chesna vada curry? Steamed or fried? Fry chesam taste kosam. Channa dal vada fry chesi and then she actually vada curry is a very big process, but still she made it. So I'm going to taste it if she's going to pass this ani. Not bad, Lakshmi. Thank you. Seriously, not bad. Vada curry actually నేను అంత ఈజీగా దొరకదు ఇక్కడ హోటల్స్లో కూడా. Not bad at all. I'm impressed. Proud of her. Good. Thank you. We hope you like our video. Please share, subscribe and like Amma Ammudu.